అందరికీ నమస్తే. సినీ మాయలోకానికి స్వాగతం, సుస్వాగతం. SSMB 29 గ్లోబ్ ట్రాటర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసింది పులులు, సింహాలు, అడవులు, గుహలు, వీటన్నిటి మధ్యలో బాబు. అండ్ స్టోరీ కూడా విలన్కి డిసేబిలిటీ ఉంటుంది. ఆ డిసేబిలిటీ పోవాలంటే ఒక మందు కావాలి. ఆ మందు తీసుకురావాలి అంటే కేవలం దేశ సంచారి అయిన బాబు వల్లనే అవుతుంది. కాబట్టి బాబుని మెడిసిన్ కోసం పంపిస్తాడు. బాబు ఆ మెడిసిన్ ఆఫ్రికన్ ఫారెస్ట్ నుంచి ఎట్లాంటి సాహసాలు చేసి తీసుకొచ్చిండు అనేది స్టోరీ. ఇంతే కథ, కొత్తగా ఏముందని అనుకున్నారు. కానీ మనందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ జక్కన్న బాబుని ఏకంగా త్రేతాయుగంలో సాక్షాత్తు శ్రీరాముని చేసిండు, కలియుగంలో రుద్రాని మహాశివుని చేసిండు. వారణాసి టు ద వరల్డ్ వీడియోలో మనం ఊహించని, ఊహకు కూడా అందని విజువల్స్ చూపించి సూర్యుడు పడమట ఉదయించడం, జక్కన్న దొరకడం అనేది జరగదు అని ఇంకోసారి గట్టిగా ప్రూవ్ చేసుకున్నాడు. నాకు వారణాసి విజువల్ చూసినప్పుడు అనిపించింది, ఇన్ని రోజులు మగధీర, ఈగ, బాహుబలి, RRR అని పునాది కట్టి దాని మీద వారణాసి అనే ఇంటిపైన బాబుని కూర్చోబెట్టబోతున్నాడని. వారణాసి ట్రైలర్లో కొన్ని యుగాలు, కొన్ని ఘట్టాలు, కొన్ని సంఘటనలు, కొన్ని ప్రయోగాలు, కొన్ని దైవాలు చూపించి మనల్ని ఒక్కో విషయాన్ని పరిశీలించి వాటిని డీకోడ్ చేసుకుని తెలుసుకొని 2027 సమ్మర్లో థియేటర్కి రండి అని చెప్తున్నాడు జక్కన్న. ఇప్పుడు ఈ వీడియోలో వారణాసి గురించి ఒక్కో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గురించి మాట్లాడదాం. నాకు అర్థమైన విషయాలు నేను చెప్తా, తప్పులుంటే మీరు కామెంట్స్లో సరిచేయండి. దానికంటే ముందు మీకు చిన్న విషయం చెప్పాలి. వారణాసి ట్రైలర్ చూసి వారణాసి గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసి డీకోడ్ చేసి ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. పైగా నేనే స్క్రిప్ట్ రాసి, నేనే వాయిస్ ఓవర్ ఇచ్చి, నేనే థంబ్నెయిల్ డిజైన్ చేసుకొని, నేనే వీడియో ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయడానికి ఇన్ని డేస్ టైం పట్టింది. కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు చూసి, కొంచెం లెంతీ ఉంది వీడియో, బట్ లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. చూసిన తర్వాత లైక్, షేర్ అండ్ మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా మంచి మూవీ కాంటెంట్ చేయడానికి ఒక ఎనర్జీ వస్తుంది. అండ్ మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉంది. అంటే జస్ట్ 80 సబ్స్క్రైబర్సే తక్కువ ఉన్నారు అనుకోండి. అయినా మీరు అనుకుంటే ఎంతసేపు ఈ ఒక్క వీడియోతో చేసేస్తారు. ఈ వీడియో ఒక 100 లైక్స్ అండ్ 100K వద్దులే, ఒక 10K వ్యూస్ అండ్ 1K సబ్స్క్రైబర్స్ని ఇస్తారని ఆశిస్తూ ఇంకా వారణాసిలోకి వెళ్తే, మనం ట్రైలర్ని, విజువల్స్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసి మాట్లాడుకుందాం. మనకు క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ టైమ్ లైన్స్ అండ్ ప్లేసెస్, సెకండ్ పార్ట్ విజువల్స్ అండ్ డీకోడింగ్, థర్డ్ పార్ట్ స్టోరీ. ఓకే, ఫస్ట్ టైమ్ లైన్ అండ్ ప్లేసెస్ గురించి చూసుకుంటే 7200 BCE నుంచి 2027 CE, అంటే 7200 బిఫోర్ ద కామన్ ఎరా నుంచి 2027 కామన్ ఎరా వరకు. ట్రైలర్లో ఫస్ట్ సీన్ 512 CEలోని వారణాసి, సెకండ్ షాట్ లో 2027 అంటార్టికాలోని రాస్ ఐస్ షెల్ఫ్ లో ఆస్ట్రాయిడ్ ల్యాండ్ అవుతుంది. థర్డ్ సీన్ 2027 లో ఆఫ్రికాలోని అంబోసెలే వైల్డర్నెస్. ఫోర్త్ షాట్ కూడా సేమ్ ఇయర్ 2027 అండ్ సేమ్ ప్లేస్ ఆఫ్రికా. ఫిఫ్త్ సీన్ లో టైం లైన్ ఏది చెప్పలేదు, బట్ ఇక్కడ మందాకిని, రుద్రని చూస్తే 2027 అనుకోవచ్చు. అండ్ ప్లేస్ వచ్చేసి ఉగ్రబట్టికే వనాంచల్. సిక్స్త్ సీన్ 7200 BCEలోని త్రేతాయుగంలోని లంకా నగరం, ఇయర్ 7200 BCE అండ్ ప్లేస్ లంక. అండ్ సెవెంత్ షాట్ లో వారణాసి మణికర్ణికా ఘాట్. ఇక్కడ కూడా టైం లైన్ ఏది మెన్షన్ చేయలే, బట్ నాకెందుకో 512 CEలోనే అనిపిస్తుంది. అండ్ ఫైనల్ షాట్ రుద్ర కంప్లీట్ ఫేస్ అండ్ లుక్ రివీల్. ఇది కూడా 512 CE అనుకుంటున్నా, ఎందుకంటే ప్రెసెంట్ వారణాసి లాగా లేదు ఈ ప్లేస్, కొంచెం ఓల్డ్ వారణాసి లాగానే ఉంది. కాబట్టి మొత్తం 8 సీన్స్లో 7200 BCEలో లంకా నగరం ఒకటే సీన్, 512 CEలో ఈ 3 సీన్లు, 2027 CEలో ఈ 4 సీన్లు అనుకుందాం. సో ఇవి టైమ్ లైన్స్ అండ్ ప్లేసెస్, ఇది క్లియర్. ఇప్పుడు సెకండ్ పార్ట్ అయిన విజువల్స్ అండ్ డీకోడింగ్ చూసుకుంటే, ఫస్ట్ షాట్ 512 CEలో వారణాసిలోని ఆలయాల్లో గంటలు మోగుతున్నాయి. అక్కడ ఏదో యాగం జరుగుతుంది. ఒక్కసారి టైం లైన్ చూస్తే 512 CE ఈ కాలంలో, అంటే హిస్టారికల్ గా మనం చూసుకుంటే 319 to 550 CE వరకు వారణాసితో పాటు ఉత్తర భారతదేశాన్ని గుప్తా డైనస్టీ రూల్ చేసింది. హిస్టారికల్ గా 512 CEలో వారణాసిలో పర్టికులర్ గా ఎట్లాంటి ఇన్సిడెంట్స్ ఏం జరగలేవు. 512 అనేది సినిమాటిక్ గా చాలా అట్రాక్టివ్ నంబర్, అందుకే ఈ నంబర్ ని చూస్ చేసుకున్నారు. ఇది ఫిక్షనల్, కానీ గుప్తా డైనస్టీ రూల్లోనే వారణాసి చాలా డెవలప్డ్ సిటీగా ఉండేదంట. వారణాసి కల్చరల్ గా, రిలీజియస్ గా, ఎడ్యుకేషన్ పరంగా, దాంతో పాటు కళ అంటే ఆర్ట్, సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్, వీటన్నిటిలో ఈ గుప్తా టైం పీరియడ్ లోనే చాలా వెలుగొందిందట వారణాసి. అప్పటి పండితులకి సోలార్ సిస్టమ్ ప్రెసెన్స్ గురించి కూడా మంచి అవగాహన ఉండేదట. ఆ పండితులు చేస్తున్న ఈ యాగం ఫ్యూచర్ లో జరగబోయే సంఘటనల గురించి అయి ఉండొచ్చు, లేకపోతే అక్కడ ప్రెసెంట్ వారణాసిలో జరుగుతున్న సంఘటనల గురించి కూడా అయి ఉండొచ్చు. ఆ యాగం యొక్క అగ్ని షాట్ నుంచే సెకండ్ షాట్ కి వెళ్తుంది. 2027 కామన్ ఎరాలో అదే అగ్ని లాంటి ఒక ఆస్ట్రాయిడ్ భూమి మీదకి తాకడానికి వస్తుంటది. అది అంటార్టికాలో ల్యాండ్ అయ్యేటప్పుడు ఐస్ లాగా ల్యాండ్ అవుతుంది. ఆ ఆస్ట్రాయిడ్ పేరు శంభవి. శంభవి అంటే పార్వతి అని. ఆ శాంభవి ఆస్ట్రాయిడ్ అంటార్క్టికా రాస్ ఐస్ షెల్ఫ్ లో పడుతుంది.
అక్కడ కొందరు ఒక పెద్ద మంచు కొండను ఎక్కడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ చిన్న బోట్ ఉంది కదా, ఈ బోట్ లో ఉన్న వాళ్ళు కూడా సేమ్ గ్యాంగ్ అయి ఉండొచ్చు, అందరు కలిసి అది ఎక్కడానికి వచ్చినట్టున్నారు. కొందరు ఇక్కడ ఉన్నారు, కొందరు క్లైమ్ చేస్తున్నారు. అయితే ఆ ఆస్ట్రాయిడ్ తాకిడికి ఇక్కడ అండర్ వాటర్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక విరిగిన బోట్ ఉంటది. ఇది 2-3 ముక్కలైపోయి ఉంది. ఇక్కడ చూస్తే ఇద్దరు మనుషులు ఉన్నారు. ఆ తాకిడికి అండర్ వాటర్ వచ్చేసిన వాళ్ళు వీళ్ళు, అదే తాకిడికి ముక్కలైపోయింది బోట్. ఈ 2 సీన్స్ వారణాసి అండ్ ఆస్ట్రాయిడ్ శాంభవి 2 కూడా శివుడి రిఫరెన్స్లే. అక్కడ వారణాసి అనే ప్లేస్, ఇక్కడ శాంభవి అనే పేరు. ఇవి 2 శివుడికి సంబంధించినవి కాబట్టి శివుడి రిఫరెన్స్లు. తర్వాత థర్డ్ సీన్ వచ్చేసి ఆఫ్రికా అంబోసెలి వైల్డర్నెస్. లొకేషన్ మీకు గుర్తుందా? సినిమా స్టార్ట్ అయిన కొత్తలో రాజమౌళి గారు లొకేషన్ సర్చింగ్ కి వెళ్ళింది ఇక్కడికే. ఈ సీన్ నుంచే రుద్ర సీన్ లోకి ఎంటర్ అవుతాడు. ఇక్కడ చూస్తే రుద్ర పారాషూట్ తో ల్యాండ్ అవుతున్నాడు. నేను ఇది మేబీ మూవీలో ఇంట్రో అనుకుంటున్నా, ఇంట్రో సాంగ్ లాగా ఉంటది కదా ఒకటి, తను దేశ సంచారాన్ని చూపించడానికి. ఇప్పుడు సంచారి అనే సాంగ్ వచ్చింది కదా, మేబీ అట్లాంటి సాంగ్ ఉంటే ఉండొచ్చు. దాంట్లో ఇవన్నీ దేశాలు తిరుగుతూ ఉంటాడు కాబట్టి దాంట్లో ఈ పారాషూట్ తీసుకొని అన్ని తిరిగే సీన్స్ గానీ, తను అడ్వెంచర్ చేసే సీన్స్ గానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మేబీ ఇది ఇంట్రో అని అనుకుంటున్నా, చెప్పలేం. అయితే ఈ అంబోసెలి అనేది ఆఫ్రికన్ ఎలిమెంట్స్ కి చాలా ఫేమస్ అంట. కావాలంటే ఇక్కడ చూడండి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ సీన్ తో జక్కన చెప్పిన గ్లోబ్ ట్రావెలర్ యాక్షన్ అడ్వెంచర్ అనే మాట జస్టిఫై అవుతుంది. ఫోర్త్ సీన్ లో కూడా సేమ్ ఆఫ్రికన్ అంబోసెలి ఫారెస్టే, బట్ ఇక్కడ ఇది నైట్ లో జరుగుతుంది. ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ సేమ్ మంచుకొండ, కాకపోతే యానిమల్స్ ఉన్న ల్యాండ్ ప్లేస్ లో కాకుండా ఇక్కడ వాటర్ లో కొన్ని హిపోపటమస్లు ఉన్నాయి. ఆ హిపోపటమస్ లో ఒక కోతిని తినడానికి ట్రై చేస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉన్న రుద్ర సేవ్ చేస్తున్నాడు. ఆ చివరి నుంచి ఈ చివరికి ఒక తాడేసి ఆ తాడుని ఈ కోతి పట్టుకుంటే సేవ్ అవ్వచ్చు అని. అండ్ రుద్ర పక్కన ఒక లైట్ ఉంది, ఆ తాడులోని కొంత భాగం కట్టిండు ఒక చెట్టుకి. రుద్రకి లెఫ్ట్ లో 2 ఉన్నారు. ఈ ఫస్ట్ ఆకారం క్లియర్ గా లేదు కానీ సెకండ్ మనిషి మాత్రం ప్రియాంక చోప్రా. ఈ సీన్ లో తనుందంటే రుద్రతో పాటు ఆఫ్రికా తను కూడా వెళ్ళింది. అండ్ ఇక్కడ కోతిని సేవ్ చేస్తున్నాడు కదా, మనకు తెలుసు కోతి అంటే ఎవరు, వానర సైన్యం. సో ఇక్కడ రాముడి రిఫరెన్స్. దీని తర్వాత 5th సీన్ ఉగ్రభట్టి కేవ్ వనాంచల్. ఇప్పటి వరకు చెప్పిన 2 కాంటినెంట్స్ ఆఫ్రికా అండ్ అంటార్టికా అండ్ ప్లేసెస్ లైక్ అంబోసెలి ఇవన్నీ నిజంగా ఉన్నవే గానీ ఈ ఉగ్రభట్టి వనాంచల్ అనేది ప్లేస్ ఎక్కడా లేదు. ఇది కంప్లీట్లీ ఫిక్షనల్. కానీ ఫిక్షనల్ అయినా సరే ఈ ఉగ్రభట్టి వనాంచల్ అనేది ఎంత అర్థవంతంగా పెట్టిన పేరు అంటే, వనాంచల్ వనము అంటే అడవి కదా, వనాంచల్ అంటే అడవి యొక్క భూభాగం అని. కావాలంటే ఈ గుహ చూడండి, అడవి యొక్క భూభాగంలోనే ఉంది, చాలా కింద ఉంది ఇది అడవికి. ఉగ్రభట్టి అంటే, ఉగ్రం అంటే మనకు తెలుసు రౌద్రం గాని కోపం గాని, భట్టి అంటే అగ్నికుండం. ఈ ప్రదేశం అమ్మవారి యొక్క ఉగ్రస్వరూపమైన చిన్నమస్తాదేవి ఉన్న ప్రదేశం. అయితే ఈ సీన్ గురించి, చిన్నమస్తాదేవి గురించి ఇక్కడ 2 విషయాలు అనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ది, చిన్నమస్తాదేవి కథ గురించి మీకు తెలిసే ఉంటది. చిన్నమస్తాదేవిని సాధారణంగా తంత్ర విద్యలు అభ్యసించే వాళ్ళు, తాంత్రికులు మాత్రమే కొలుస్తారు. ఎందుకంటే సామాన్యులకి, మనలాగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి అంత ధైర్యం ఉండదు. చిన్నమస్తాదేవిని కొలవాలంటే చాలా ధైర్యం కావాలి, చావుని చేయించేంత ధైర్యం కావాలి, భయాన్ని వదిలిపెట్టేంత ధైర్యం కావాలి. కాబట్టి తాంత్రికులు మాత్రమే పూజిస్తారని చెప్తారు. ఇక్కడ కూడా మనం చూస్తే ఒక తాంత్రికున్నాడు, అండ్ అతను దేని గురించో పూజ చేస్తున్నాడు. ఆ పూజకి భంగం కలగకుండా ఉండడానికి చుట్టుపక్కన కుంభ మనుషులు ఉన్నారు, అండ్ వాళ్ళు మందాకిని చూసి గన్ ఫైర్ చేస్తున్నారు. ఇక్కడే రుద్ర కూడా ఉన్నాడు, మందాకిని సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ ఈ ప్లేస్ గుర్తుందా మీకు? ఫస్ట్ మందాకిని పోస్టర్ రిలీజ్ చేశారు కదా, ఆ పోస్టర్ లో ఉండే ప్లేస్ ఇది. 2 సేమ్ ప్లేసెస్. అండ్ ఇంకా రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఈ తాంత్రికుడు చేస్తున్న పూజల వల్లనే టైం ట్రావెల్ జరుగుతుందని అంటున్నారు. ఎందుకంటే కుండలిని చక్ర యాక్టివేట్ అవ్వాలంటే ఈ చిన్నమస్తాదేవి అనుగ్రహం ఉండాలంట. అయితే కుండలిని చక్ర జాగృతం వల్ల గతం, ప్రస్తుతం, భవిష్యత్తు కనిపించే అవకాశాలు ఉంటాయంట. ఇక్కడ ఒకవేళ కుంభ యొక్క మెడిసిన్ కోసం వెతుకుతూ ఉంటే ఆ చక్ర యాక్టివేట్ అయినప్పుడే ఆన్సర్ తెలిసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ తెలిస్తే కుంభ అండ్ రుద్ర ఇక్కడ నుంచే టైం ట్రావెల్ స్టార్ట్ చేయాలి. కానీ ఈ పూజల వల్ల టైం ట్రావెల్ సాధ్యమా అంటే ఇంకో వర్జన్ ఏమై ఉండొచ్చు అంటే, ఈ ఉగ్రభట్టి కేవ్ వనాంచల్ అనేది వారణాసికి దగ్గరే ఉంటది. ఈ చోటులోనే, అంటే ఈ కేవ్ లోనే కలియుగంలోని చీకటికి, త్రేతాయుగంలోని భక్తికి మధ్యలో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ యూనిట్ అవుతాయంట. కలియుగం నుంచి త్రేతాయుగానికి టైం ట్రావెల్ ఇక్కడనే స్టార్ట్ అవుతాయంట. ఈ థియరీనే నిజం అన్నట్టు ఈ సీన్ తర్వాతనే 7200 BCE త్రేతాయుగంలోకి వెళ్తది. త్రేతాయుగంలోని లంకా నగరంలో రామరావణుల యుద్ధం జరుగుతుంటది. ఇటుపక్క హనుమంతుడు ఉంటాడు. తన కుడి చేతిలో సంజీవిని ఉంటే ఆయన తోకపై నుండి రుద్ర అండ్ కుంభ వస్తుంటారు. ఇది వీళ్ళే అని ఎట్లా చెప్తా అంటే, ఈ పర్సనాలిటీ సేమ్ రుద్ర పర్సనాలిటీ, అండ్ కుంభ ఇప్పుడు చైర్లోనే ఉంటాడు కాబట్టి ఇది వీళ్ళే అనుకోవచ్చు. ఒకవేళ వీళ్ళు వెతికేది సంజీవని అయితే ఇక్కడ హనుమంతుడి కుడి చేతిలోనే ఉంది. అటుపక్క చూస్తే వానర సేన పైన శ్రీరాముడు కుంభకర్ణుడి మీదకి దాడికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే సీన్ నిజమైతే ఇక్కడ రుద్ర అండ్ కుంభ ఇద్దరున్నట్టు. రుద్ర మహేష్ బాబు, అండ్ మనకు తెలుసు రాముల వారి పాత్ర కూడా మహేష్ బాబే చేస్తున్నాడు. కాబట్టి ఒకే మొహం ఉన్న ఇద్దరిని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ కుంభ ఇద్దరు ఎట్లా అంటే, ఇక్కడ ఓన్లీ తన పేరుని బేస్ చేసుకుని చెప్తున్నా, అక్కడ కుంభకర్ణుడు, ఇక్కడ కుంభ, కాబట్టి వీళ్ళు కూడా ఇద్దరే. అయితే ఇక్కడ కేవలం రాముడు కుంభకర్ణుడు యుద్ధం మాత్రమే కాదు, హనుమంతుడు కుంభకర్ణుడి యుద్ధం కూడా మనం చూసే ఛాన్స్ ఉంది.
ఈ యుద్ధం ఎపిసోడ్ రావణ సంహారం వరకు ఉంటుందా లేక కుంభకి మెడిసిన్ దొరకగానే అయిపోతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. నేను ఈ సీన్ అంతా ప్రీ క్లైమాక్స్ అనుకుంటున్నా. చెక్కన్న రామాయణంలోని ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తున్నా అన్నాడు కదా, అయితే దాంట్లో రావణ సంహారం కూడా ఉంటుందా అనేది తెలియాలి. ఈ సీన్ లాస్ట్ లో రాముడు తన బ్రహ్మాస్త్రాన్ని సంధించే టైంకి ఆ బ్లూ లైట్ తో 7th సీన్ అయిన మణికర్ణిక ఘాట్ కి తీసుకెళ్తాడు. అయితే ఈ సీన్ టైం లైన్ 512 CE వారణాసి అనిపిస్తుంది కానీ అసలు ఏం జరుగుతుందనే క్లారిటీ లేదు. ఇది రాత్రి కాబట్టి అక్కడ గుడి లోపల జరిగే పూజలకి ఇక్కడ ఘాట్లో ఇట్లా జరుగుతుందా తెలీదు కానీ ఇది ఖచ్చితంగా శివుడికి సంబంధించిన సీన్ అని మాత్రం అనిపిస్తుంది. దీని తర్వాత లాస్ట్ షాట్ రుద్ర మహాకోపంతో నంది పైన శూలం పట్టుకొని రావడం. ఈ సీన్ ఆ మహాశివుడు నంది పైన శూలం పట్టుకొని వస్తున్నట్టే ఉంది చూడ్డానికి. చక్కన్ అన్నట్టు మనం ఎప్పుడు చూడనంత పరాక్రమంగా కోపంగా కనిపిస్తాడు అన్నాడు కదా, ఈ సీన్ చూస్తే అట్లనే అనిపించింది. ఆయన ట్రైలర్ ఎండింగ్ లో వారణాసి అని టైటిల్ వచ్చిన తర్వాత ఇక్కడే జక్కాన మనకి తెలియకుండా దాచిన టైం ట్రావెల్ ని టైం ట్రావెలర్ అని రివీల్ చేసిండు. సో ఇది ట్రైలర్ విజువల్స్ అండ్ డీకోడింగ్ గురించి. ఇప్పుడు థర్డ్ పార్ట్ స్టోరీ. ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటది అంటే, ఈవెంట్ రోజు కీరవాణి గారు కుంభ గురించి ఇచ్చిన స్పీచ్ నుంచే నాకు స్టోరీ కొద్దిగా అర్థం అవడం స్టార్ట్ అయింది. సినిమాకి మూలం అండ్ ఈ సినిమా కథకి ప్రాణం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనిపించింది. ఆయన ఏమన్నాడంటే, ప్రపంచంలోనే అతి భయంకరమైన అతి బలమైన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఒక కలగన్నాడు. ఆ కలలో ఉన్న విషయాలు తెలుసుకొని జనం అతన్ని పిచ్చివాళ్ళని వెక్కిరించారు, ఎగతాళి చేశారు, నవ్వుకున్నారు. కానీ ఆ కల వెనుకున్న కథ, ఆ కథ విన్న తర్వాత వారి గుండెల్లో గజగజ వణికే మంచు పర్వతాలు కరిగాయి. భయం అతని ఆలోచన విలయం, అతని స్వప్నం ఒక ప్రళయం. ఇది కీరవాణి గారు కుంభ క్యారెక్టర్ గురించి చెప్పిన నేపథ్యం. ఈ మాటల ప్రకారం చూస్తే కుంభకి ఒక కళ ఉంది. అది తను నిద్రపోయినప్పుడు కన్నా కళ అయి ఉండొచ్చు, లేదా తను అందరిలాగానే ఏ డిసేబిలిటీ లేకుండా నార్మల్ గా అవగలను అనే నమ్మకంతో కూడిన కళ అయి ఉండొచ్చు. ఆ కళ తన ప్రాబ్లం కి సొల్యూషన్ అయి ఉండొచ్చు. ఆ కళ నెరవేరడం అసాధ్యం కూడా అయి ఉండొచ్చు. అందుకే ఆయన కళ విన్న జనం నవ్వుకొని ఉండొచ్చు. కానీ ఆ కళ వెనుక కథ ఏంటి, ఆ కథ జనాన్ని ఎందుకంత భయపెట్టింది, ఆ కథ దేవాది దేవులతోనే ముడిపడి ఉండడం విని జనం భయపడ్డారా అనేది తెలియాలి. అండ్ ఆ కథలోకి 2 దేవుళ్ళు వచ్చిండ్రు. కథలోకి శ్రీరాముణ్ణి మహాశివుణ్ణి తీసుకురావడం చూస్తే దేని గురించి చెక్కన్న ఎప్పుడో చెప్పిండు. RRR టైంలో సందీప్ రెడ్డి వంగకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, నాకు బాగా ఫ్యాసినేషన్ 2 సంబంధం లేని సూపర్ హీరోస్ ని తీసుకొచ్చి కలిపేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడికి కృష్ణుడికి ఫ్రెండ్షిప్ ఉంటే ఎలా ఉంటది, కర్ణుడు చనిపోయినప్పుడు కృష్ణుడు ఎలా రియాక్ట్ అయి ఉంటాడు, ఎలా ఫీల్ అయి ఉంటాడు, ఇట్లా 2 సూపర్ హీరోస్ ని కలపాలని తనకుందని చెప్పిండు. అండ్ RRR లో కొమరం భీమ్ గారిని అల్లూరి సీతారామరాజుని కలిపిండు. అండ్ ఇప్పుడు ఈ వారణాసిలో కూడా రాముడిని శివుడిని కలపబోతున్నాడు. అంటే త్రేతాయుగంలోని రాముడి దగ్గరికి కదా శివుడైన రుద్ర వెళ్ళది. కాబట్టి వారణాసి సినిమా కథకి ఇదే మెయిన్ ఆస్పెక్ట్ అనుకుంటున్నా, ఇదే మెయిన్ కథ అనుకుంటున్నా. ఇంకా కుంభ గురించి చూస్తే 2 దేవుళ్లే కలవాల్సి వచ్చినా వాళ్ళు కలిసేలా చేసిన కుంభ ఎంత భయంకరుడో ఎంత శక్తి ఉన్నవాడో మనం అర్థం చేసుకోవచ్చు. పృథ్వీరాజ్ గారు కూడా ఈ కుంభ క్యారెక్టర్ గురించి చక్కన సినిమాలో వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లెక్స్, ద మోస్ట్ ఎమోషనల్లీ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్ అని అన్నాడు. అంత భయంకరుడు అంత శక్తివంతుడైన కుంభాని ఆ 2 దేవాది దేవుళ్ళ అనుగ్రహం ఉన్న రుద్ర ఎట్లా అంతం చేస్తాడో చూడాలి. చూద్దాం 2027 సమ్మర్లో మన అదృష్టానికి అప్పటి వరకు ఐమాక్స్ థియేటర్ అయితే ఐమాక్స్లో చూద్దాం. సో ఇది వారణాసి టు ద వరల్డ్ లోని టైమ్ లైన్ అండ్ ప్లేసెస్, విజువల్స్ అండ్ డీకోడింగ్ అండ్ స్టోరీ గురించి. వీడియో ఎండ్ చేసే ముందు ఒక చిన్న అబ్జర్వేషన్ చెప్పాలి. ఇది మీకు కొంచెం అనిపించవచ్చు, కానీ మన వారణాసి టైటిల్ ఒకసారి చూస్తే టైటిల్ వెనకాల ఈ గ్లోబ్ ఉంది కదా, ఈ గ్లోబ్ ట్రావెలర్ ని, ఈ బ్లూ లైన్ టైం ట్రావెల్ ని ఇండికేట్ చేస్తున్నట్టు అనిపించింది. మా ఫ్రెండ్ గారు కూడా అన్నాడు ఈ క్రాస్ లైన్ అండ్ ఈ స్ట్రైట్ లైన్ శ్రీరాముడు విల్లులాగుందని. నేనంటున్నా ఆ కలర్స్ అయితే బ్లూ శివుడిని అండ్ ఆరెంజ్ రాముడిని ఇండికేట్ చేస్తున్నాయని. సో మీరు వారణాసి టు ద వరల్డ్ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది, మీరేం అబ్జర్వ్ చేసిండ్రు ఒకసారి కామెంట్స్ లో చెప్పండి. నేనైతే తప్పుగా చెప్పుంటే కూడా దాన్ని కామెంట్స్ లో సరి చేయండి. నేను ముందు చెప్పిన 100 likes, 10K views అండ్ 1K subscribers ని పూర్తి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమాయలోకం. బాయ్.